పెద్ద మరదలు స్వీట్ వాయిస్ తో పాట అయితే పాడింది. నా పెళ్ళాం వీడి పెళ్ళాం ఇద్దరు శృతి కలిపారు కూడా. కానీ ఏమొచ్చింది? గాలొచ్చిందిరా. ఏంటి మమ్మీ? గాలిరా. కర్టెన్స్ ఊగుతున్నాయి, విడిపూలు చెదిరిపోతున్నాయి తప్ప అమ్మవారు మాత్రం రావడం లేదు. అరే, అమ్మవారిని చూసామని చెప్తే 2 చేతులెత్తి దండం పెడతాడండి మమ్మీ ఈ స్వామి. ఒక్క నిమిషం ఆగరా. స్వామి, అఖండ స్వామి. పాపిష్టి బతుకుల్లో కాస్త పుణ్యం ఉండడమే అదృష్టం తిలోత్తమా. ఎన్ని వందల సంవత్సరాలు ఘోర తపస్సు చేసినా అమ్మవారు ప్రత్యక్షమవ్వదు. 100 ఏళ్ళు బతకడమే కష్టం కదా స్వామి, మీరేమో అలా చెప్తున్నారు. మూర్ఖుడా! మనిషి అవలంబిస్తున్న అలవాట్ల వల్లనే ఆయువు ప్రమాణం తగ్గుతూ వస్తోంది. ధర్మాన్ని సత్యాన్ని పాటిస్తే 1000 సంవత్సరాలైనా ప్రాణాలతో ఉండగలరు. హిమాలయాల్లో మహారుషులు 1000 సంవత్సరాలు గడిచినా ఇంకా సజీవంగా ఉన్నారు. ఏంటి మమ్మీ ఈయన చెప్పేది? ఉండొచ్చురా, కాని ధర్మ న్యాయమని పాటిస్తూ పోతే ఎప్పుడు ఎదుగుతాం? 60 ఏళ్లైనా సరే ఐశ్వర్యవంతులుగా బతకాలన్నదే మన టార్గెట్. పసిబిడ్డలు పాలు తాగకుండా చేసిన పాపానికి అమ్మవారు మిమ్మల్ని బలి తీసుకునేది. అమ్మో, నేను చూసి మూర్చపోవడమే మంచిదైంది. అయితే లేదంటే అమ్మవారు నన్ను మింగేసేవారేమో. పాలివ్వడానికొచ్చిన తల్లి నెత్తురు చల్లరాదనుకుంది కాబట్టి మీరింకా చల్లగా బ్రతుకుతున్నారు తిలోత్తమా. లేదంటే ఈ పాటికి మీకు చితే. ఏమోలే స్వామి, పాపం చేస్తూ కూడా పుణ్యం సంపాదించుకుని ఉండొచ్చు. లేదంటే అమ్మవారిని చూసే భాగ్యం కలుగుతుందా? ఇది మీ వల్ల జరిగిన సంఘటన కాదు. నోరు లేని పసికూనల ఘోష వినరాదని అమ్మలగన్న అమ్మ అవని మీద కాలు మోపింది. ఏం మాట్లాడతారో విందాం. మనం కారులో ఉన్నట్టు తెలీదు. అర్థమైంది. స్వామి, అందరి శ్రేయస్సు కోరే మీరు నేను ఇన్నిసార్లు అడిగినా సరైన మార్గం చూపలేకున్నారు. అపచారం చేసుంటే మహాత్ములు మన్నించాలి. లేదు, అలాంటిదేమీ లేదమ్మా. పెద్దలు మీరే నన్ను అమ్మ అని పిలిచినప్పుడు, అలాంటిది నేను కన్నబిడ్డ మా అత్త గాయత్రీదేవి గారు పునర్జన్మెత్తి పసిపాపగా ఉన్నారని సంవత్సరం దాటింది. తనని ఇప్పటికీ చేరుకోలేకపోయాం. ఎప్పుడు కలుసుకుంటామో చెప్పండి. సమస్య కానప్పుడు పరిష్కారం చెప్పడం కష్టమే. మీకు తేలికగా అనిపించచ్చు స్వామి, కానీ తల్లిగా నా ఆవేదన ఎంత బరువుగా ఉంటుందో మీకు తెలియంది కాదు. గాయత్రి పెద్దమ్మ జాడ చెప్పేశారంటావు మమ్మీ? చెప్పేసేలా ఉంటే ఇన్నాళ్ళు ఎందుకు చెప్పకుండా వాయిదా వేస్తారా? స్వామి, గాయత్రమ్మ గారిని కళ్ళారా చూసుకునేంత వరకు ఇంకో బిడ్డని కనాలన్న ఆలోచన కూడా లేదు నాకు. ఇంకెంతమందిని కంటుంది మమ్మీ? గానవి ఉంది, పెద్దమ్మ పేరు పెట్టుకున్న శాస్త్రి గారి మనవరాలు కూడా ఉంది. కోట్లు మూలుగుతున్నప్పుడు ఎన్నిసార్లైనా పురిటి నొప్పులు పడతారా? స్వామి, మీరు మౌనం పాటిస్తే నాకు అర్థం కాదు. నైని, స్వామివారిని ఇంట్లో కూర్చోబెట్టకుండా ఇక్కడే నుంచోబెట్టావేంటి? లేదు విశాల, నైని అడిగిన ప్రశ్నకి ఏం చెప్పాలా అని ఆలోచిస్తూ ఆగిపోయాను.
మిమ్మల్ని చిక్కుల్లో పడేసిన ఆ ప్రశ్న ఏంటి స్వామి? నిన్ను కన్న తల్లి గాయత్రీదేవి ఎక్కడుందో చెప్పమని అడుగుతుంది నయని. ఆ? మమ్మీ, హీరో స్మైల్ ఇస్తున్నాడేంటి మమ్మీ? ఏమీ తోచనప్పుడు చిరునవ్వే వస్తుందిరా. బాబుగారు, నీకు తెలిసినట్టు చిరునవ్వు నవ్వుతున్నారెందుకు? నా పరిస్థితి చూస్తే మీకు జాలేయడం లేదా? నైని, మా అమ్మని గత జన్మలో ఆత్మగా ఉన్నప్పుడు కూడా నువ్వు చూడగలిగావు. ఆ అదృష్టం లేని నేను ఆవిడ ఎప్పుడు మన కడుపున పుడుతుందా అని ఎదురు చూశాను. పుట్టింది. ఈలోపే దొరికిపోతుందా? నయని, సూక్ష్మంగా ఆలోచిస్తే అవగతమవుతుంది. అయితే అమ్మగారు ఎక్కడున్నారో నేను తెలుసుకోవచ్చా స్వామి? విశాల, మీ అమ్మ జాడ అనేది నీ చేతుల్లోనే ఉంది. అవును స్వామి. అంటే అంటే అమ్మగారిని మీరే వెతికి తీసుకురాగలరా బాబుగారు? మీకే దొరుకుతారా? అంతకన్నా సంతోషం ఇంకేముంటుంది? విన్నావు మమ్మీ, విశాల్కి దొరుకుతుందంట పెద్దమ్మ. చెప్పారుగా గురువుగారు, విశాల్ చేతుల్లోనే అంతా ఉంది అని. ఏముంది, ఆనాద పిల్లుంది. కావాల్సింది వాణ్ణి కన్న తల్లి. పద మమ్మీ. ష్! వాళ్ళు వెళ్ళాక విందాం. ఎద్దులై అంటే ఎద్దే కదా అని సుమన అన్నదనుకోండి, ఆయనే చేతులు కావివి కాళ్ళు అనుకోమంటే ఎవరికైనా కోపం రాదా? నేను అవమానించడం కాదత్తయ్య, వీళ్ళందరూ కలిసి నన్ను అవమానిస్తున్నారు. అలాంటప్పుడు నేనెందుకు సారీ చెప్తాను? చెప్పకపోతే నీ మొహం అలాగే ఉంటుంది. క్రీమ్ రాసి తుడిస్తే పోతుంది. పోదు. ఏదో ఒకటిలే. విశాల్, నా మొబైల్ ఎందుకో హ్యాంగ్ అయిపోయింది, కాస్త చూసి పెట్టవా? అలాగే వదినా. ఇటు నేను నీ ఎదురుగానే ఉండి మాట్లాడుతున్నది కూడా నీకు కాల్లో వినిపించిందంటే ఖచ్చితంగా మనలోనే ఎవరో ఒకరు నీ నంబర్కి ఫోన్ చేసి బ్లాక్మెయిల్ చేయడానికి చిన్నగా హింట్ ఇచ్చారు. కరెక్టే. బ్లాక్మెయిలా? ఎందుకు? ఏదో ముఖ్యమైన విషయమే అయి ఉంటుంది. హాసిని మొబైల్కి ఏదో వీడియో వచ్చిందంది, అంతలోనే మాట మార్చేసింది. అలాంటి వీడియోలు వస్తే నువ్వు కదా మమ్మీ భయపడాల్సింది. ఇడియట్. ఏమీ లేకపోయినా ఇరికించేలా ఉన్నావు నువ్వు. వదిన, వల్లభన్న ఏమైనా? ఆహా, ఆయనకంత సీన్ లేదు. ఆయన సెల్లే ఆయన మోయలేడు, బద్దకస్తుడు. నాకు ఫోన్ చేసి ప్రేమగా అర నిమిషం కూడా మాట్లాడింది లేదు. అలాంటిది భయపెట్టేంత టైం తీసుకుంటాడా? మమ్మీ, నన్ను లేజీ ఫెలో ఉంటుంది మమ్మీ. అన్నా పర్లేదురా, అసలు విషయం ఏంటో తెలుసుకుందాం. తిలోత్తమం ఏమైనా? ఆవిడ మొహం. అత్తయ్య అన్న గౌరవం నలుగురు ఉన్నప్పుడే విశాల్.
నిన్ను పెంచిన తల్లి అన్న మమకారం నీకు ఏ మూలైనా ఉంటే మాత్రం ఇలా అన్నందుకు ఫీల్ అవ్వకు. విన్నావా మమ్మీ ఏమందో? నువ్వు రిపీట్ చేయకు. ఆ మ్యాటర్ కనుకోవడం ముఖ్యమంటావు అంతేనా? సరే కానీ ఇంకెవరై ఉంటారు? ఎవరైనా సరే అప్పుడు మనం మాట్లాడుకున్న విషయాన్ని విన్నాక ఊరుకోరు. సైలెంట్గా ఉన్నారంటే సంథింగ్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండొచ్చు. వదినా, మెసేజ్ ఏదో వచ్చింది చూడు. విశాల్, షాక్ అయింది ఎందుకు? ఏదో చూసిందిరా. నీ ఫోటోలే ఉన్నాయి దాని మొబైల్లో. కుళ్ళు చూకులు వెయ్యకు. ఒకసారి నువ్వు చూడు. అప్పుడు మనం మాట్లాడుకున్న విషయాన్ని విన్నాక ఊరుకోరు. ఇప్పుడు మనం ఇక్కడుండి మాట్లాడుకోవడాన్ని వీడియో రికార్డ్ చేసి పంపించారు వదినా. తను వస్తుందని మీకెలా తెలుసు? ఫోన్లు చేసుకుని ఉంటారా? వీళ్ళంతా ఒక గ్యాంగ్. శివభక్తులమని చెప్తూ ఉన్నదంతా దోచుకుపోయే రకం. మాత అలా తోలనాడకు. లేకపోతే ఏంటి? మీతో ఏ మొబైల్ లేనట్టు కనిపిస్తారు, కానీ పెద్ద నెట్వర్క్ మెయింటైన్ చేసే వాళ్ళలాగా కనిపిస్తూ ఉంటారు. డమ్మో డమ్మ అమ్మొస్తుంది అనగానే ఈ అమ్మ మమ్మల్ని హీనంగా చూస్తుంది. చూడక ఇంకేం చేస్తారు? పండగొచ్చింది కదా, ఇంకా మా అక్క వాళ్ళని నమ్మించి అందినంత సంచిలో నింపుకొని వెళ్ళడానికి ఈ నాటకాలన్నీ. సుమనా, విశాలాక్షిని మా కూతుర్లా చూసామే గాని తనకెప్పుడు పట్టుమని 10 రూపాయలు కూడా ఇచ్చింది లేదు. బట్టలు కుట్టి పెట్టిన వాళ్ళు అవకాశం వస్తే ఆస్తి కూడా కట్టబెట్టరా? హే, నీకు ఫ్రీగా 10 కోట్లు ముష్టిచ్చినందుకు విశాలాక్షి కూడా ఎంతో కొంత ఇచ్చేస్తారనా? నాకు ముష్టి వేశారంటావేంటక్క? నేనేమైనా అడిగానా? నువ్వడిగినా ఇవ్వద్దు అన్నాను, కానీ బాబుగారు వినలేదు. పర్లేదులే నాయన, బిడ్డ పుట్టింది, తను కూడా సంతోషంగా ఉంటుందని ఇచ్చాను. సోకులకి తగలబెట్టుకోవాలనుకుంది, కానీ మొహం ఎలా తగలబడిపోయింది. విశాలాక్షి వస్తే ఏదైనా మ్యాజిక్ చేస్తుందేమో చూద్దామలుడు. డబ్బుల కోసం వీళ్ళు రప్పిస్తారు మావయ్యా. తప్పు పుత్రా. అలా అనుకుంటే చిట్టి మాత వాళ్ళ అమ్మ కూడా వస్తుందని మీకు తెలుసా? ఆవిడెందుకు వస్తుంది? ఎలా వస్తుంది? వస్తున్నట్టు మాకెవరికి తెలీదే. రాకపోవాలి, అప్పుడు చెప్తాం మీ సంగతి. వస్తే అప్పుడు మీరే ఒప్పుకుంటారు అందరికంటే మా అమ్మే గొప్పదని. సుమనా, ఏమైందే మొహానికి అలా ఉంది? నిన్ను తలుచుకున్న ప్రతిసారి మొహమిలా ఎర్రబారుతోంది. సుమనా, ఏంటా మాటలు? ఈవిడెందుకు వచ్చిందంట? అమ్మని పట్టుకొని ఆవిడా కోవిడా అంటున్నావేంటి చిట్టి? మా అక్కకి తల్లేమో కాని నాకు కాదు. ఎందుకే మనసు నొచ్చుకునేలా మాట్లాడతా? ఆహా, నీకు మనసంటూ ఉందా? వెటకారాలాపి తప్పుకుంటే అత్త ఇంట్లోకి వస్తారు.
ఈసారి ఎవరి కొంప ముంచడానికి వచ్చిందో ఈ మహాతల్లి. చిన్న మరదలు నిప్పులు తొక్కొచ్చిందా ఏంటి అలా మండిపోతుంది? జరిగిన సంఘటనలు మనసులో పెట్టుకుని ఇదిలా మాట్లాడుతోంది బాబు. కోపం రాకుండా ఉంటుందా శ్యామల? నువ్వు ప్రేమతో వచ్చినట్టు నటించి నీ చిన్న కూతురి చావును కోరావు. నన్ను చంపాలని చూసింది. ఛాన్స్ మిస్ అయింది కదా. రేయ్, నువ్వు మధ్యలో మాట్లాడుకో. గొడవలా మారేలా ఉంది. అప్పుడు అమ్మ ఎందుకలా ప్రవర్తించిందో కారణాలు తెలియవు. కన్న తల్లి అలాంటి ఆలోచన చేసింది అంటే బలమైన కారణమే ఉండుంటుంది. అంతేలే. పెంపుడు తల్లికి అలాంటి ఫీలింగ్స్ ఉండవు కదత్తయ్యా. ఛాన్స్ దొరికితే కసక్కుమని వేసేయడమే. హే, నన్నెందుకు ఇందులోకి లాగుతున్నావే? తల్లి కూతుళ్ళ గొడవలోకి నా పేరు తీసుకురావద్దు. ఇవి ఇంట్లోకి తీసుకురావద్దు పిన్ని. నాకేం తెలీదమ్మో. మేమే లండన్ నుంచి వచ్చి ఇక్కడ కొన్నాళ్ళు ఉండిపోయేవాళ్ళం. సలహా ఇస్తే మీరెవరు చెప్పడానికి అంటే మేమే బాధపడతాం. నా చిన్న కూతురికి ఆడపిల్ల పుట్టిందని తెలిసినా వెంటనే రాలేకపోయాను. పిల్లల పుట్టినరోజు నాడైనా వద్దామనుకున్నాను కానీ వీళ్ళ తాతయ్యకి సుస్థి చేసింది. అయ్యో, ఒక్క మాట కూడా చెప్పలేదేంటమ్మా? ఇప్పుడెలా ఉన్నారు? బానే ఉన్నారు. చిన్న మరదలా, పట్టు చీర కట్టుకుని నగలు పెట్టుకుని పండక్కి అమ్మవారిలా కనిపించాలన్నావు కదా. కనపడతాను. ఎర్రమూతేసుకుంటే ఏం బాగుంటుంది చిట్టి? నా ఇష్టం లేక. సరే మాట్లాడుకుంటూ ఉంటే టైం అవుతుంది. శ్యామల, ప్రయాణం చేసొచ్చావు, స్నానం చేసిరా, టిఫిన్ చేద్దు. అలాగే రామ్మా. అత్తయ్య పదండి. మమ్మీ, మనం కూడా తింటే ఓ పని అయిపోతుంది. పద. ఆగరా, సుమనకి ఒక మాట చెప్పిపోదాం. సుమన, మీ అమ్మని క్షమించమని పైకి చెప్పాను కాని లోపల నువ్వు జాగ్రత్తగా ఉండాలి సుమన. కష్టపడుతున్నావు, ఉలూచి జాగ్రత్త, సరేనా? పదరా. పద మమ్మీ, పద మరదలా. ఏ పిల్ల, మాకు చెవుడు అనుకున్నావా? అందరం అదే మాట విన్నామని చెప్తుంటే అర్థం కాదా? మీరెందుకలా ఉన్నారు మరి? నాకైతే ఆవిడ ఉలూచికి నాన్న పోలికలే వచ్చాయన్నది నేను విన్నది అదే. ఏమ్మా, దిష్టి పూసలు, కిలక ఇవే కాకుండా ఉలూచి కోసం ఇంకేం తెచ్చావు? ఇంతే. అంతే అంటావా? పెద్ద మనిషివి, పిల్ల బాగోగులు బాగా తెలిసిన దానివి. ఎవరి దిష్టి తగలకుండా మెళ్ళో దారం కట్టాలనుకున్నావు కదా. కీసర పూస, నల్లదారం కూడా తీసుకొచ్చాను. మరి తీసుకురాలేదంటారెందుకు? కట్టాలనుకున్నారు కదా. అవును, కట్టాలి, కడతాను.
కడితే నరదిష్టి తగలదు. పిల్లలు మంచిగా పాలు తాగుతారు కూడా. హాసిని, సుమనకు 2 దారాలు కట్టించు. మీరు 4 కట్టించుకోండి. ఎందుకు? మందు మానేసి పాలు తాగుతారు. చిన్నపిల్లల గురించి మీరు గొడవ పడతారేంటి? అంతేలే, కన్న పిల్లల కన్నా అనాథ పిల్లలు అందంగా మందంగా ఉన్నారు కాబట్టి నీ కంటికి బాగా కనిపిస్తారు. నోరు మూసుకోవే సుమ్మి. ఏదో ఒకటి వాగి దెబ్బలు తింటూనే ఉంటావు. ఆ కేసరి పూస కట్టిన దారం చీకటి పడ్డాక ఒలిచి ప్రాణం తీసేస్తుంది. అంతేలే, నిన్నలేదు. సుమన ఊరుకోకపోతే ఇబ్బందులు పడుతుంది అన్నాను. నీ పని నీదే. ఎవరే పని మీద వచ్చారో ఆ పని పూర్తి చేసుకుని వెళ్తారు. అమ్మా, నాకు అల్పాహారం పెడుతువురా అమ్మా. అయ్యో, ఈ గొడవలో పడి మర్చిపోయాను. రా విశాలాక్షి. నీ వల్ల నా చిన్న కూతురికి ఆస్తి వచ్చిందో చచ్చిందో తెలియదు కానీ నా పెద్ద కూతురికి నష్టం జరుగుతోంది. నువ్వు ఇంట్లో పెరగకూడదు, దూరంగా వెళ్ళిపోవాలి. ఓం నమ శివాయ. బుజ్జి బంగారం, పాలు తాగావా తల్లి? అమ్మ కోసం చూస్తున్నావా? దాదా అమ్మమ్మ దగ్గరికి రా. అమ్మమ్మ దగ్గరకు తీసుకుని అందరికీ దూరం చేస్తుందని ఉల్లుచి భయం. దూరం చేయడం ఏంటమ్మాయి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీలో నువ్వు మాట్లాడుకున్నదే నేను బయటికి చెప్తున్నాను. నేను మనసులో 100 అనుకుంటాను. నువ్వు అడ్డతిడ్డంగా అనేస్తే ఎలా? నీ మాట తీరే నచ్చట్లేదు నాకు. ఇక్కడేం చేస్తున్నారమ్మా? మీ అమ్మ పాపను ఎత్తుకుపోతుంటే చూస్తున్నానమ్మా. ఏ అమ్మాయి, ఎత్తుకున్నానని చెప్పు. ఎత్తుకుపోతున్నాను అంటున్నావేంటి? నా మనవరాల్ని నా పొత్తిళ్లలో తీసుకోకూడదా ఏంటి? అలాగా, ఎవరూ లేనప్పుడు ఈ గదికి ఎందుకు వచ్చావు మరి? నాయని, ఎవరి పిల్ల? గొడవలు పెట్టడానికే వచ్చినట్టుంది. చుట్టమా పక్కవా? ఇలాంటి వాళ్ళందరినీ ఇంట్లోకి రానిస్తావు. లేని పని గొడవలే తెచ్చుకుంటా. అయ్యో అమ్మా, చిన్నపిల్ల తెలియకేదో అంటే నువ్వు కూడా అపార్థం చేసుకుంటావేంటి? మీ అమ్మ చెప్పింది నిజమే అమ్మా. నా వల్లే గొడవలవుతాయి. విశాలాక్షి, నువ్వు కూడా బెట్టు చేయక. అందరూ పూజ ఎలా చేయాలో చర్చించుకుంటున్నారు. సరే పదండమ్మా. రండి. ఇది మరీ బాగుంది. ఇక్కడ నగలక్కడ, అక్కడ నగలిక్కడ వేస్తూ ఆడుకోటానికి నేనేమైనా ఖాళీగా ఉన్నానా? శ్యామలత్తయ్య సంచిలో నగలు వేసి ఊరికి పంపించేయాలనుకున్నది నువ్వు కాదా? అన్ని లక్షలు పోసి తెచ్చుకున్న బంగారాన్ని బతికుండగా ఇంకొకరిని ముట్టనిస్తానా? సంచిలోకి ఎలా వస్తాయి? దొంగతనం చేస్తే వస్తాయి. ఎవరు చేశారు? తెలియనట్టు అడిగితే నాకు ఇబ్బందిగా ఉంటుంది. ఏయ్, సరిగ్గా చెప్పు. ఇంకెవరండి? మా అమ్మ. సుమనా, విసుక్కోకుండా వింటారా? మా అమ్మ మా తాతయ్య ఊళ్ళోని ఉన్నా ఖర్చులకి డబ్బులు కావాలి. గుళ్ళో దక్షిణగా వేసే చిల్లర తగ్గిపోయింది. ఈ మధ్య అంతా ఆన్లైన్లోనే నడుస్తుంది కదా. అబాండం వేయడానికి నగలు తీసుకెళ్లి తన సంచిలో వేశావు. డైరెక్ట్ గా నైనక్క ముందు చేయిచా చడగటానికి తనకి నామోషి. నాకు కోట్లొచ్చాయి కదా అని తెలిసినా నేనివ్వనని మా అమ్మకి బాగా తెలుసు. అందుకే బంగారు నగల్ని కొట్టేస్తే ఎవ్వరికి ఏ సంజాయిషి చెప్పుకోవాల్సిన అవసరం లేదనుకుంది. మా తాతయ్య అడిగినా అమ్మవారు కరుణించి ప్రసాదించారన్నా సరే గుడ్డిగా నమ్మేస్తారు పల్లెటూరు జనం. బా, పల్లెలో పుట్టిన దానివి, జన్మభూమి మీద నీకున్న గౌరవం ఇది. ఇక్కడికొచ్చి నన్ను మ్యారేజ్ చేసుకున్నావు కాబట్టి సరిపోయిందే.
లేదంటే మీ తాతయ్య అర్చన చేసే గుడి దగ్గర అడుక్కునేదానివి. నాకంత కర్మ పట్టలేదు. పట్టేదే, జస్ట్ మిస్ అంతే. మీ తాతయ్య చిల్లర కోసం చేయి చాచరే. శతాయుష్మాన్ భవ అని దీవించి అతనికి రూపాయి ఇస్తే మన సొమ్మేం తరగదనుకొని ఆయుష్ పెరుగుతుందని సంతోషంగా సంతృప్తిగా ఇస్తారు. అదే రూపాయి కోసం నువ్వు అడుక్కుని తినాల్సిన దానివి. కన్న తల్లి మీద పెంచిన ఊరి మీద నువ్వు నిందలు వేస్తుంటే మొహమంతా ఎర్రబడ్డం కాదు, నీ తోలంతా ఎర్రగా కందిపోయేలా తన్నాలనిపిస్తుంది. కానీ నిన్ను అదే పనిగా టచ్ చేయడం కూడా నాకిష్టం లేదు. నిజానికి నువ్వు వెళ్లాల్సింది దొంగలా కాదు, ఇంకే నింద మోపదలిచావు తల్లి. హంతకురాలిగా వెళ్ళాలి కదా. అయ్యయ్యో, విశాలాక్షి తెలుసంటుందా తెలియకంటుందా? అమ్మ మనసు నొచ్చుకుని కంగారు పడి ఆరోగ్యం పాడు చేసుకునేలా ఉంది. లేదు లేదు, వీళ్ళిద్దరి మధ్య సంభాషణ ఎంతవరకు వెళ్తుందో, అసలు ఎందుకు ఇలా చేయదలిచిందో అది తెలుసుకోవాలి. ఏమంటున్నావు నువ్వు? నవ్వుతున్నావెందుకు? నేరమో పాపమో తప్పో చేయబోతున్నారని అవతల వాళ్ళు గ్రహించి నవ్వినప్పుడు భయం పుట్టడం సాధారణమే. నువ్వు హంతకురాలిగా ఇక్కడి నుంచి వెళ్ళతలిచావని నేనంటే అలా ఎలా అంటావని నాతో పోట్లాడాలే కానీ ఏమంటున్నావని వినపడని దానిలా అడిగావంటే నేను చెప్పింది సరి అనే కదా. నువ్వు ఎవరిని పట్టుకుని ఏం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావటం లేదు. పిల్ల చేష్టలతో నా సంచిలో నగలు పెట్టావనుకుంటాలే. ఆగు. అప్పుడే వెళ్ళిపోతావే? నీ ఉద్దేశం, నీ లక్ష్యం నీ వాళ్ళను చూసిపోవడానికి కాదు, ఒకరిని చూడకుండా చేయడానికి. ఇంకా పాపమ్మ తల్లి, నీకు దండం పెడతాను. నీ పిచ్చి మాటలతో నాకు తలపోటు వచ్చేలా ఉంది. కర్మకాలు నిన్ను నిలదీయడానికి వచ్చాను. నీ మాటలకి నా గుండెల్లో నొప్పొచ్చేలా ఉంది. నేను వెళ్ళి పూజ చేస్తాను, అప్పుడు గాని నాకు మనశ్శాంతిగా ఉండదు. మాటలకి ఇలా కంగారు పడిపోతారు మనుషులు. విశాలాక్షి మాటల్లో అంతరార్థం ఏమై ఉంటుంది? అమ్మ హంతకురాలయ్యే ఆలోచన, అవకాశం ఎలా వస్తుంది? అలాంటిది ఏదైనా ఉంటే నాకు ముందే తెలియాలి కదా. అన్నయ్య, జోక్ లేకు. సరేనమ్మా, అమ్మవారిని స్తుతిస్తూ నువ్వు పాట పాడితే పరవశంతో కళ్ళు మూసుకొని ఆ తల్లిని స్మరిస్తూ ఉంటాం. వీలైతే మీలో ఎవరైనా స్వరం కలపొచ్చు. ముందు పాటెత్తుకోమను. అందరూ కళ్ళు మూసుకోండి.
అవును, ఈ గారడి పిల్ల చెప్తే నేనెందుకు కళ్ళు మూసుకోవాలి? ఏం చేస్తుందో చూద్దాం. నో 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 నో. ఏయ్, మళ్ళీ నో అంటే పెదాలు పగులుతాయి. పాపం చిన్న పిల్ల విశాలాక్షి. పిల్లలు ఎలా చెప్తే అలా చేస్తారు. సైగలు చేసి మరీ గంధం చల్లమన్నారా? బుద్ధి, జ్ఞానం, చీము, నెత్తురు ఏమైనా ఉన్నాయా మీకు? ఏయ్, మా మమ్మీ మీద ఒట్టే. అసలు నేను ముట్టలే. టచ్ చేయకపోతే ఎలా అంటుకుంటుంది బ్రో? హా, ఇది మాయ, దగ, కుట్ర. అరవకల్లుడు, నువ్వు చేసింది మంచి పనే. అలా అంటావంటే అవునండి, అమ్మవారి దగ్గరుండే గంధం తీసుకొచ్చి ఈ పెళ్లికిస్తే తను సుమ్మి మొహం మీద కొట్టింది. తుడుచుకోగానే ఎర్రబడిపోయిన తన మొహం మళ్ళీ మామూలుగా మారిపోయిందండి. చూడండి.